నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఉత్తరాంధ్ర మాజీ మంత్రి టీడీపీ వైపు చూస్తున్నారా అంటే అవునని అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఇప్పుడు చూస్తుంటే వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారంటూ మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? మరి సో ఇందాక లాస్ట్ డిబేట్లో కూడా మనం మాట్లాడుకున్నట్టుగా, అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు విభిన్న కారణాలు. సాధారణంగా ఏంటంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎక్కువగా రాజకీయాల్లోకి, ఏంటంటే ఇప్పుడు రాజకీయం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. సో ఒకప్పుడులాగా ఏమీ డబ్బు లేనివాడు, లేకపోతే కథ నీతి నిజాయితీ ఉన్నవాడు, కథ ప్రజల్లో ప్రేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, కథ సోషల్ సర్వీస్ ఎక్కువగా చేసిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఇప్పుడు మనీ పాలిటిక్స్, పవర్ పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా. ఎవరైతే ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటారో, ఎవరైతే ఓటుకి ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళే గెలుపు గుర్రాలుగా కూడా పరిగణించబడుతున్నారు. సో ఇప్పుడు డబ్బు అనేది ఒక ఆక్సిజన్లా తయారైంది పాలిటిక్స్లో. సో ప్రధానంగా డబ్బు లేకపోతే దేనికి పనికిరాదు. సో క్యాన్వాసింగ్ కానీ లేకపోతే ఓటర్లని ప్రలోభ పెట్టడానికి కానీ ఏ రూపైనా సరే డబ్బులు పవర్ పాలిటిక్స్ అయిపోయింది. సో అదేవిధంగా ఆ యొక్క పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకున్న బిజినెస్ల మీద సాధారణంగానే అటాక్ చేస్తారు వీళ్ళు. ఏ అధికార పక్షమైనా వాళ్ళని ఏ విధంగా వీక్ చేయాలి ఆర్థికంగాను, ఏ విధంగా వీళ్ళని, ఎందుకంటే అని చెప్పే ఆలోచన ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఈయనకు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ అన్నీ ఉన్నాయి. అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్ని వీళ్ళవే. సో ఆ విధంగా చూడాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ యొక్క అండదండలు ఉండాలి. సో వాళ్ళ యొక్క బిజినెస్ సవ్యంగా సాగాలన్నా అన్నీ కూడా ఉండాలి. కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలన్నా, లేకపోతే నిరంకటంగా వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి అధికార పక్షం యొక్క అండదండలు ఆశీస్సులు ఉండాలి. సో రెండవది మీరు చూస్తే ఈ మధ్య గంటా శ్రీనివాసరావు గారు ఈయన మీద నగడం జరిగింది భీమిల్లో టీడీపీ క్యాండిడేట్గా. ఆయన ఓడిపోయినప్పటి నుంచి కూడా పెద్దగా యాక్టివ్గా లేరు ఈయన పాలిటిక్స్లో. అంటే వైసీపీ జరిగే రివ్యూ మీటింగ్స్ కానీ వేటికి కూడా ఈయన పెద్దగా హాజరవ్వట్లేదు. చాలా ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు, యాక్టివ్గా లేరు ఈయన. సో ఈ అన్ని కారణాలు చూస్తే ఈవెన్ టీడీపీ కొన్ని విమర్శలు చేస్తున్నప్పుడు కూడా, ఇటు ఋషికొండ గురించి విమర్శలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఆ ఎర్రమట్టి దెబ్బల గురించి విమర్శలు చేస్తున్నప్పుడు కూడా, తన ఏరియాకి సంబంధించిన అన్నీ కూడా అప్పుడు కూడా ఈయన పెద్దగా డిపెండ్ చేసుకోవట్లేదు. దాని గురించి మళ్ళీ ప్రతిపక్షాలకు సమాధానం కూడా చెప్పట్లేదు, కాముగానే ఉన్నాడు. సో దీన్ని బట్టి జనాలకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా ఈయన ఏదో డిసైడ్ అయ్యాడు, పార్టీ మారబోతున్నాడు, టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నాడు అని చెప్పి చాలా స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన పార్టీ మారబోతున్నాడా, కంపల్సరీగా టీడీపీ వైపుకి వస్తాడా? మరి టీడీపీ వైపు వస్తే ఆల్రెడీ ఉన్న క్యాండిడేట్ ఈయనకి రివలరీ ఉంది. సో గంటా శ్రీనివాసరావు గారు మరి ఈయన రావడాన్ని ఆహ్వానిస్తాడా, దానికి మరి ఆయన అడ్డుకట్ట వేస్తాడా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరికి కూడా పొలిటికల్ రివలరీ ఉంది. అవును సార్. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ టీడీపీ నుంచి అక్కడ అంటే భీమిలి నుంచి విన్నారు కాబట్టి ఈయన ఎంట్రీ టీడీపీలోకి కష్టమే అన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎలా అంటారు? అంటే పార్టీ వైజ్గా ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి మరి తీసుకునే అవకాశం ఉందంటారా టీడీపీ వాళ్ళు కూడా? అంటే టీడీపీ నేతలు ఉంటారు కదా, ఏవైతే అధ్యక్షులు ఉంటారు మరి వాళ్ళు ఓకే అంటారా? ఓకే అనే సందర్భాలు ఉన్నాయంటారా? మరి అదే పార్టీ అధ్యక్షుడు కానీ, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు కానీ, మరి జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రెండోది లోకల్గా ఎవరైతే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి. సో ఆయన కూడా మరి ఆయన వ్యతిరేకిస్తారా, లేకపోతే దీనికి సమ్మతిస్తారా, ఆయన తీసుకుందాం అని చెబుతారా, లేకపోతే వద్దంటారా అన్నది కూడా మనం ఆలోచించాలి. సో ఆల్రెడీ వీళ్ళిద్దరికీ కూడా రెగ్యులరీ ఉంది. సో కాబట్టి మళ్ళీ అతను పార్టీలోకి వస్తే మళ్ళీ మనకెక్కడ పోటీదారుడు అవుతాడనే ఆలోచనతో కూడా మరి గంటా వ్యతిరేకించవచ్చు. సో అతను అయితే టీడీపీ వైపు రావడానికి, తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి తను తహతహలాడుతున్నాడు. సో మరి గంటా శ్రీనివాసరావు గారు దీనికి మొఖాలు అడ్డేస్తారా, లేకపోతే ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తారా అన్నది మనం కూడా వేచి చూడవలసిన సందర్భంలో ఉంది. సో ఆ దిశగా మరి అధిష్టానం ఏమి చేస్తుందో కూడా చూడాలి. ఇటు గంటాని నచ్చ చెప్పి
బుజ్జగించి ఇతను తీసుకుంటారా, లేదు ఆల్రెడీ ఇతని మీద కూడా చూశారు కదా చాలా ఆరోపణలు ఉన్నాయి, ఇటు ఇటు అమ్మాయిల పరంగా కూడా కొన్ని కొన్ని ఆరోపణలు వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా వచ్చినాయి, చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అతను కూడా ఇటు వైసీపీలో ఉన్నప్పుడు కొన్ని ఘాటైన విమర్శలు కూడా చేశాడు, అధిష్టానం అధినాయకుడి మీద చేశాడు, లోకేష్ బాబు మీద చేశాడు, అలాగే మిగతా టీడీపీ నాయకుల మీద కూడా చాలా ఘాటైన విమర్శలు చేశాడు. సో కేడర్ని కూడా ఘాటుగానే విమర్శించాడు. సో ఇవన్నీ వెరసి మరి ఎన్నిటిని కూడా పక్కన పెట్టి ఇతను చేర్చుకుంటారా లేకపోతే చేర్చుకోరా అనేది ఇంకా అధినాయకుడి యొక్క ఆయన ఇష్టం. అది ప్లస్ రెండవది మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో గంటా శ్రీనివాసరావు గారు కూడా మరి దీనికి సమ్మతం తెలుపుతారో లేదో కూడా తెలియని విషయం. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సార్ టీడీపీలోకి అందరూ మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత, అధికారం ఉన్నప్పుడేమో అప్పుడు మనం చూసుకున్నట్టయితే 2014 నుంచి 19 వరకు ఎవరైతే టీడీపీలో ఉన్నారో 19 నుంచి వెళ్ళి చూసుకుంటే టీడీపీలో లేరు. సో వాళ్ళందరూ టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి టీడీపీలోకి వెళ్ళాలి అంటే మరి ఓకేనా? అంటే ఇప్పుడు వాళ్ళని ఒక వెన్నుపోటు పొడిచి వచ్చినట్టే కదా వైసీపీలోకి, మళ్ళీ వాళ్ళని చేర్చుకునే అవకాశం ఉందంటారు మరి ఇంతమందిని? ఇప్పుడు రాజకీయాలు అలాగే తగిలినాయి కదమ్మా. ఇప్పుడు ఎక్కడ నీళ్లు ఉంటాయి అక్కడ కప్పలు ఉంటాయి అన్నట్టుగా ఇప్పుడు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే మీద చెప్పాను కదా, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో బిజినెస్ లేని రాజకీయ నాయకుడు ఎవరు లేరు. మేబీ ఆ విధంగా బిజినెస్ లేకుండా ఉన్న వాళ్ళు బాగా ఉంటే నాట్ ఈవెన్ 1% కూడా ఉండరేమో నా దృష్టిలో. ఎక్కడో నిమ్మల రామానాయుడు లాంటి వ్యక్తి తప్పించి సర్వైవల్ అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో వచ్చేసేసి ఇప్పుడు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఏదో రాష్ట్రం కోసం లేకపోతే ప్రజల కోసం ఏదో పాటుపడతారు, పొరుగు దండాలు పెడతారు, దొల్లేస్తారు, ఏదో కష్టపడతారు, ఏదో పలుగు పారా తీసుకుని ప్రజల కోసం అనేది ఇక్కడ ఏమీ లేదు. ఓన్లీ వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఏదైతే సెల్ఫ్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ యొక్క బిజినెస్ ఎంపైర్ని కాపాడుకోవడం కోసం ఫర్దర్గా అధికారంలో ఉన్న ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఆటంకాలు రాకుండా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఈ పార్టీలు ఫిరాయింపులు, పార్టీలు మారడం కూడా. సో ఆ విషయంలో కొంతమంది సఫలీకృతులు అవుతారు, కొంతమంది అవరు. ఎందుకంటే అధికారాన్ని చూసుకుని రెచ్చిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడి చాలా కాంట్రవర్సల్గా వెళ్ళిపోయిన వ్యక్తులను అయితే ఏ పార్టీ కూడా వాళ్ళని తీసుకోదు. మరి ఆ కోవలోకి ఈయన వస్తాడా లేదంటే కన్విన్స్ చేసుకుని వస్తాడా, దానికి గంట ఎంతవరకు సహకరిస్తాడు అన్నది కూడా మనం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ దిస్. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇంకా వైసీపీ కొంతగా 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ కొద్దిగా అయితే ఖాళీ అయితే వస్తున్నారు. అంటే కింది స్థాయి నేతలు అంటే మాజీలుగా ఉన్న వాళ్ళు ఖాళీ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొద్ది రోజుల్లో ఈ కొంతమంది కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా మరి? సో డెఫినెట్గా ఎవరైతే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ అజెండా కోసమో లేకపోతే వాళ్ళ యొక్క మీరు చెప్పినట్టుగా బిజినెస్లను కాపాడుకోవడం కోసమో లేకపోతే రకరకాల కారణాలు, లేకపోతే వాళ్ళ మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, లేదు ఈ పార్టీలో ఉంటే మనకు మనుగడ లేదనుకోవడం కోసమో, లేదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఖరి మనకు నచ్చట్లేదు, ఇతను మారడు, ఈ విధంగా ఉంటే మనకు భవిష్యత్తు లేదని, ఇలా రకరకాల కారణాలతో బేరీ చేసుకుని సో వాళ్ళ కారణాలతోటి బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో దాంట్లో నేను చెప్పిన ఈ కారణాలు ఏదో ఒక కారణం వర్తిస్తుంది. సో కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినట్టుగానే పార్టీ పూర్తిగా అతి తొందరలోనే కనుమరుగైపోవడం ఖాయం. సో కనుమరుగవుతేనే రేపొద్దున రాష్ట్రానికి భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు, భావితరాలకు కూడా మంచిది. ఇది ఈ పార్టీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అనే భూతం ఇంకా రాష్ట్రాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటే సో డెఫినెట్గా ఇప్పటికే ఆ వైబ్రేషన్స్, ఆ వైబ్రెంట్ తగ్గింది ఏపీ మీద. చాలామంది ఇన్వెస్టర్లు, చాలా మంది ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఇంకా డిలమేలో ఉన్నారు, ఇంకా అటు ఇటు ఊగిసలాడుతున్నారు. ఇప్పుడు ఓకే బాబు గారు మంచి వ్యక్తి, ఆ బాబు గారు అన్ని ప్రోత్సాహాలు ఇస్తారు, మంచిగా ఉంటుంది, బాబు గారి ప్రభుత్వంలో మనకి అన్ని విధాలుగా సేఫ్టీ ఉంది, మళ్ళీ తప్పిదవరి ఈ వ్యక్తి మళ్ళీ అధికారంలో వస్తే మన పరిస్థితి ఏంటని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆలోచనలు వాళ్ళకి పూర్తిగా తొలగిపోయి, ఆ భయాలు తొలగిపోయి వాళ్ళు ధైర్యంగా వచ్చి ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి పెట్టాలంటే
ఇతనికి పూర్తిగా రాజకీయ సమాధి కట్టవలసిన సమయం ఆసన్నమైంది, కట్టాలి. మీరు చూసారు, ఏమీ లేని దానికే ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు. తన పార్టీ వాళ్ళే కొట్టుకు చచ్చిన దాన్నే ఈ విధంగా చేసి ఢిల్లీ వరకు వెళ్ళి రాష్ట్ర పరువు తీయడానికి సంసిద్ధుడయ్యాడు. కాబట్టి సో డెఫినెట్గా అతన్ని పూర్తిగా ఈ ఆంధ్ర రాజకీయాల నుంచి దూరం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు, యువతకి భవిష్యత్తు, ప్లస్ రాష్ట్రం బాగుంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఆ దిశగానే మార్పు చెందాలి, ఆ దిశగానే అతన్ని పక్కన పెట్టాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న, థ్యాంక్ యూ.